2027లో జనాభా లెక్కల నమోదు మే 1 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ రోజు వెబ్సైట్లో స్వీయ నమోదు కార్యక్రమం మొదలైంది. సెన్సస్లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వీయ నమోదు చేసుకున్నారు. సెన్సస్ 2027లో పాల్గొనే సచివాలయ సిబ్బందికి జనాభా లెక్కలు సేకరించే విధానాల అంశాలపై ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 750 మంది ఎన్యూమరేటర్లు సెన్సస్లో పాల్గొన్నారు. ఇక సెన్సస్ కోసం సిబ్బందికి ప్రజలంతా సహకరించాలని, సేకరించిన సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని అంటున్న రాజమండ్రి సెన్సస్ అధికారి రామలింగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. లెక్కల నమోదు కార్యక్రమం మే 1 నుంచి ప్రారంభం కాబోతుంది. అందుకు జిల్లా స్థాయిలో యంత్రాంగం అంతా కూడా సిద్ధమవుతుంది. మనం ఇప్పుడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. కార్పొరేషన్కి సంబంధించి ఈ జనాభా లెక్కల నమోదు కోసం ఇక్కడ శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా రాజమండ్రిలోని 50 వార్డులకు సంబంధించి ఇక్కడ ఏ వార్డుకి వెళ్ళి ఎట్లా జనాభా లెక్కలు సేకరించాలి, ఎలా నమోదు చేయాలి, ఆన్లైన్లో ఎలా చేయాలి అన్న దాని మీద ఇక్కడ ఒక శిక్షణ కార్యక్రమం అయితే గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. ఈ నెలాఖరు వరకు కూడా ఈ శిక్షణ కొనసాగుతుంది. మే 1 నుంచి నెల రోజుల పాటు సెన్సస్ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న సెక్షన్లో ఏ విధంగా సూచనలు చేస్తున్నారు, ఏ విధంగా నమోదు చేయాలి, నమోదు చేస్తున్న తర్వాత దాన్ని ఏ విధంగా ఓకే చేయాలి, హౌసెస్ని ఎట్లాగా ఎన్యూమరేట్ చేయాలి, అలాగే జనాభాని ఎట్లా ఎన్యూమరేట్ చేయాలన్న విషయంలో ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక 555 మందికి పైగా ఈ శిక్షణ పొందుతున్న పరిస్థితి. దీని ప్రక్రియ అంతా ఎలా కొనసాగుతుంది, ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ రోజు నుంచి కూడా ఆన్లైన్లో ఈ సెన్సస్ నమోదు కార్యక్రమం ప్రజాప్రతినిధులకి ప్రారంభమైంది. ఇప్పుడు మొత్తం పూర్తి సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది? మొత్తం ఒక రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం ఎన్యూమరేషన్ చేయడానికి ఎంతమందికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు, ఏ స్థాయి స్టాఫ్ ఉన్నారు, మొత్తం ఎప్పటికీ ఈ శిక్షణ పూర్తవుతుంది, ఎప్పటి నుంచి మీకు సెన్సస్ నమోదు అవుతుంది? జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, తర్వాత కమిషనర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం మనం ఎన్యూమరేటర్లుగా సెక్రటరీలందరినీ కూడా వేసుకోవడం జరిగిందండి. సూపర్వైజర్లుగా మన సెక్రటరీల కంటే పై స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అన్ని శాఖల నుండి వేసుకోవడం జరిగింది. ఈ విధంగా మన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో 555 నంబర్స్ హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ మేము ఏర్పాటు చేసుకున్నాము. దానికి 93 సూపర్వైజరీ సర్కిల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ విధంగా దాదాపు 750 మందికి మేము 3 బ్యాచ్లుగా ఇక్కడ శిక్షణ ఇస్తున్నాము. మొదటి బ్యాచ్ మనకు ఆల్రెడీ 9, 10, 11 తేదీల్లో కంప్లీట్ అయింది. రెండో బ్యాచ్ ఏమో ఇప్పుడు 15, 16, 17 తేదీల్లో కంప్లీట్ అయిపోతుంది. మూడో బ్యాచ్ ఏమో 21, 22, 23 తేదీల్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు నుండి ప్రత్యేకించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వీయంగా వాళ్ళ ఇంట్లో ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి అనేటువంటిది ఆ వెబ్సైట్తో పాటు మేము సోషల్ మీడియాలోను, తర్వాత ప్రెస్ నోటును అన్ని చోటు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దాన్ని కూడా ఈ రోజు నుండి 31 తేదీ వరకు ఎవరెవరిని మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ గ్రూప్స్ కూడా ఇచ్చారు. ఆ విధంగా ఈ రోజు మనము ప్రజాప్రతినిధులను మేము ఎన్యూమరేషన్ చేయాలి. అది కూడా చేసి వచ్చాము మార్నింగ్. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేసుకుంటూ ఉన్నాము. దానికి సంబంధించి ఫీల్డ్లో మన సెక్రటరీలందరికీ కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. పబ్లిక్ చేసుకోవచ్చు, ఎవరు దాని విల్లింగ్ ఉంటారో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. కానీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత మే 1వ తేదీ నుండి 31వ తేదీ మధ్య మా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నటువంటి సమాచారం వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెప్పి వెరిఫై చేస్తారు. అది కరెక్ట్గా ఉంటే దానిని ధృవీకరించి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా పొరపాటు ఉంటే సర్చ్ చేసి వాళ్ళకి నచ్చజెప్పి ప్రాపర్గా సర్వే పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో అన్ని రకాల చర్యలు నగరపాలక సంస్థ తీసుకున్నారండి. అంటే ఎన్ని దశలు, అంటే ఎన్యూమరేషన్లో ఎన్ని దశలు ఉన్నాయి? అంటే హౌస్ వాళ్ళని ముందు ఎన్యూమరేట్ చేయాలంటున్నారు, తర్వాత అందులో జనాభా చేయాలంటున్నారు. ఎట్లా చేస్తారు? హౌస్ వాళ్ళు ఏ విధంగా లెక్కిస్తారు? యాక్చువల్గా ఇప్పుడు సెన్సస్ 2027 అనేటువంటిది కార్యక్రమం. ఈ సెన్సస్ 2027లో ముఖ్యంగా 2 దశల్లో మనం ఎన్యూమరేషన్ చేయాలి. మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ ఆపరేషన్స్, రెండవ దేశమో పాపులేషన్ ఎన్యూమరేషన్. హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ ఆపరేషన్స్ మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతుంది. ఇందులో ఇంటింటికి వచ్చి ఆ ఇంటికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను మేము తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్యామిలీ యొక్క బేసిక్ డీటెయిల్స్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం 33 లేదా 34 ప్రశ్నలు ఉంటాయి. వాటిని సేకరించి మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది.
ఇది జనాభా లెక్కలకి నమోదు సంబంధించి ఇక్కడ వేగవంతంగా శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. మే 1 నుంచి పూర్తి స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఈ సేకరణ జరుగుతుంది. అయితే సేకరించిన సమాచారానికి పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. ఎవరు కూడా ఈ వెబ్సైట్ లో అవుతుంది కాబట్టి ఇది లీక్ అయ్యే అవకాశం కూడా లేదు. అయితే ఇళ్లలో ఉన్నవారు, బయట ఉన్న వాళ్ళకి కూడా దీనికి సంబంధించి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నాం. ఆ గృహంలో ఎవరైతే ఉన్నారో ఇల్లును బట్టి ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో ముందే సేకరించి తర్వాత జనాభా లెక్కలు కూడా సేకరణ జరుగుతుంది. 2 దశలుగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అడిషనల్ కమిషనర్ రామలింగ సార్ చెప్తున్నారు. ఇదే పద్ధతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడే సచివాలయ సిబ్బంది, అలాగే గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బందిని అంతా కూడా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వినియోగిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.